తమిళ నటుడు విజయ్ భార్య విడాకుల పిటిషన్ వేశారు. చెంగల్పట్టు కోర్టులో సంగీత పిటిషన్ దాఖలు చేశారు. 1999లో విజయ్ సంగీత వివాహం జరిగింది. వివాహేతర సంబంధమే కారణమని సంగీత తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఖచ్చితంగా ఈ అంశం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. త్వరలో జరిగే తమిళనాడు ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం ఒక్కసారిపైగా తెరపైకి రావడం అనేది కొంచెం రాజకీయ వర్గాల్లో అదేవిధంగా సినీ వర్గాల్లో కూడా కొంత చర్చకు దారితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా విడాకులు తీసుకోవడం ఒక ఎపిసోడ్ అయితే, విడాకులు ఎందుకు తీసుకుంటున్నారనే అంశాన్ని కూడా కొంత ఇక్కడ మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. దాదాపు సంగీత 12 పేజీలకు సంబంధించిన పిటిషన్ ను 2 రోజుల క్రితం కోర్టులో దాఖలు చేశారు. దాంట్లో దాదాపు 12 పేజీలకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ ప్రధాన అంశం మాత్రం వివాహేతర సంబంధానికి సంబంధించి మాత్రమే అంశాన్ని ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. తన 12 పేజీల పిటిషన్ లో ఈ అంశాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ కారణంగానే తనకు విడాకులు కావాలని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ మాసంలో దీనికి సంబంధించి ఇద్దరిని కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా కోర్టు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ అయిన నేపథ్యంలో ఈ విడాకుల కేసు అనేది ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో బాగా చర్చ జరుగుతుంది. ఒకవైపు బీజేపీ నాయకులు కొంతమంది విజయ్ కి సంబంధించి ఇప్పటికే కొంత వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా విజయ్ కి కొంతమంది సినీ నటులతో సంబంధం ఉందని కూడా కొంత ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన భార్యనే స్వయంగా ఈ అంశానికి సంబంధించి కొంత సంబంధాలు ఉన్నట్టుగా కొంత పేర్కొంటూ ఈ రోజు విడాకుల పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ అంశం ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా మనకు తెలుసు, తమిళనాడు రాజకీయాల్లో సినీ రంగానికి రాజకీయానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఏ జరిగినా, ఏ రంగంలో చర్చ జరిగినా అది కొంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది. దానికి తోడు విజయ్ ఒక ముఖ్యమైన నటుడుగా, అగ్రశ్రేణి నటుడుగా ఉన్నాడు. అదే విధంగా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా పార్టీని స్థాపించి ఒంటరిగానే తాను పోటీ చేసి ముందుకు వెళ్తారని చెప్పిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయన దీనికి ఏ రకంగా రెస్పాండ్ అవుతాడు, ముఖ్యంగా విజయ్ ఈ అంశాన్ని ఏ రకంగా స్పందిస్తాడు అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీగా రాలేదు. ఆయన టీం దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో విజయ్ టీం నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి విజయ్ పార్టీని మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాము. అక్కడి నుంచి స్పందన కొంత తెలుసుకునే ప్రయత్నం చేసాము. కానీ వాళ్ళ టీం నుంచి మనకు వచ్చిన సమాచారం ప్రకారం అధికారికంగా ఈ అంశానికి సంబంధించి విజయ్ స్పందిస్తారు. అది లీగల్ గానా ఏ రకంగా చూడాల్సి ఉంటుందని చెప్పేసి ఆయనకు సంబంధించిన టీం ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఏ టైంలో ఈ విడాకుల అంశం తెరపైకి వచ్చింది, ఇది ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. మరికొన్ని నెలల్లో, వచ్చే నెలల్లో ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్, తమిళనాడుకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న తరుణంలోనే ఈ అంశం ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారింది. కేవలం 2-3 రోజుల క్రితం మాత్రమే దీనికి సంబంధించి ఆమె పిటిషన్ దాఖలు చేసింది కోర్టులో అని చెప్పేసి చెప్తున్నారు. ఈ మొత్తం పిటిషన్ లో చాలా అంశాలను పేర్కొన్నప్పటికీ ప్రధాన అంశం మాత్రం ఈ వివాహేతర సంబంధానికి సంబంధించిన అంశాన్ని ఆమె పేర్కొన్నట్టుగా కనిపిస్తుంది. విడాకులు తీసుకునే సందర్భంలో కారణాలు కూడా కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. కోర్టు ఆ వివరాలు అడుగుతుంది కనుక ఆమె పిటిషన్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. విడిపోవడం అనేది ఒక ఎపిసోడ్ అయితే, విడాకులు తీసుకోవడం వివిధ కారణాల చేత, వ్యక్తిగత కారణాలు, ఇతర కారణాల చేత తాము తీసుకుంటున్నామని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కేవలం ఈ కామెంట్ చేయడం వల్ల, ఈ అంశాన్ని ప్రస్తావించడం వల్ల ఇది రాజకీయాల్లో ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీజేపీ అంశానికి సంబంధించి చాలా ప్రచారం చేస్తుంది. విజయ్కి ఇలాంటి సంబంధాలు ఉన్నాయి అని కూడా బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇప్పటికే తమిళనాడులో కొంత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇది ఖచ్చితంగా కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇటు రాజకీయంగా చర్చ జరుగుతుంది. అదే సందర్భంగా సినీ రంగానికి సంబంధించిన ఎపిసోడ్ గా కూడా దీన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఎవరికి సంబంధాలు, ఈ అంశానికి సంబంధించి ఏది కూడా అధికారికంగా ఇప్పటి వరకు బయటికి రాలేదు. కొన్ని ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మాత్రం అధికారికంగా విజయ్ టీం నుంచి స్పందన కోసం మనం ఎదురు చూస్తున్నాం. విజయ్ టీం దీనికి సంబంధించి స్పందించాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పుడు ఎలాగో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఆమె 12 పేజీల పిటిషన్ కూడా ప్రస్తుతం మీడియాతో అందుబాటులోకి వచ్చింది. ఆ పిటిషన్ లో ఆమె పేర్కొన్న అంశాలు కూడా వస్తున్న నేపథ్యంలో విజయ్ దీనికి ఏ రకంగా స్పందిస్తారు, తన వైఖరి, తన అభిప్రాయాన్ని చెప్తారా, లేకపోతే తను ఏం చెప్తారనేది కూడా ప్రస్తుతం కొంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ ఆయన కూడా లీగల్ టీమ్ తోని మాట్లాడిన తర్వాత విజయ్ కూడా ఈ అంశం తెరపైకి వచ్చిన వెంటనే మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయ్ ప్రస్తుతం తన లీగల్ టీమ్ తో మాట్లాడుతున్నారు. లీగల్ టీం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే దీనికి సంబంధించి అది ఏ రకంగా స్పందించాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయ్ రాజకీయాల్లోకి రావడము కొంత సంచలనంగానే చూడాల్సి ఉంటుంది. ఈ తమిళనాడు రాజకీయాలకు సంబంధించి అంతే సంచలనంగా వచ్చారు.
వచ్చిన తర్వాత కూడా కొన్ని వివాదాలు జరిగాయి. మొత్తానికి ఆయన ప్రచారంలో కొంతమంది చనిపోవడము, ఆయన బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని కొంత విపక్షాలు గాని, ముఖ్యంగా ఇతర పార్టీలు విమర్శించడం గాని, దానికి తోడు ఆయన ఏ పార్టీకి ప్రస్తుతం సంబంధం లేదన్నట్టుగానే ఉంటున్నాడు. ఆయన సినిమా చివరి చెప్పుకుంటున్న సినిమా కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆ సినిమా కూడా కోర్టు కేసుల ద్వారా ప్రస్తుతం పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపించింది. సో రాజకీయంగా విజయ్ ఇట్లా కొంత స్పీడ్ గా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వివాదాలు మాత్రం ఆయన చుట్టుముట్టుగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా రకాలైన వివాదాలు మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకటి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఈ రోజు ఈ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా కొంత రాజకీయంగా ఏ రకంగా తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే తన సినిమాలకు సంబంధించి కానీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ అనేక రకాలైన ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా తన భార్య సంగీత ఈ రకమైన పిటిషన్ వేయడము, ఆమె తనకు జరిగిన అంశాలను విజయ్ వ్యవహరిస్తున్న తీరును కూడా ఆమె తన పిటిషన్ లో అనేక అంశాలు పేర్కొన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇంకా పూర్తి కాపీ కొంత రావాల్సి ఉంటుంది. మనకు వచ్చిన ఈ సమాచారాన్ని మాత్రం మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కొంత అధికారికంగా దీనికి సంబంధించి విజయ్ టీం నుంచి కొంత స్పందన వచ్చిన తర్వాతనే ఆయన ఎలాగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇప్పుడు వెంటనే విడాకులు వచ్చే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుంది, మరి విజయ్ విడాకులు తీసుకుంటారా అంటే, ఖచ్చితంగా ఒక పిటిషన్ దాఖలైంది కనుక, కోర్టులో దాఖలైంది కనుక కోర్టు విడాకులు ఇచ్చే ముందు ఇద్దరికి కూడా వ్యక్తిగతంగా పిలుస్తుంది. సంగీతతో పాటు ఇప్పుడు విజయ్ కూడా ఏప్రిల్లో డేట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఏప్రిల్లో కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా హాజరు కావాలి. విడాకుల కేసులకు సంబంధించినంత వరకు విజయ్ కూడా కోర్టుకు హాజరవుతారు, సంగీత కూడా హాజరవుతారు. ఆ తర్వాత ఇద్దరు వాదన వెళ్ళిన తర్వాతనే కోర్టు విడాకులకు సంబంధించి మాత్రం ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎపిసోడ్ మొత్తం జరగడం లోపే తమిళనాడు ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం ప్రధానంగా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఈ విడాకుల అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం పిటిషన్ కి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. మరో కేవలం వారం రోజుల్లోనే తమిళనాడుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. 2 ఫేజ్ల్లో తమిళనాడుకు సంబంధించిన ఒక ప్రచారం జరుగుతున్న వేళనే ఇప్పుడు ఈ పిటిషన్ పై ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కోర్టుకు విజయ్ హాజరు కావాల్సి ఉంటుంది. అది ఏదన్నా రాజకీయంగా ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా, విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించిన కొంత నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూనే సంగీత కూడా తన పిటిషన్ లో ఇదే అంశాన్ని పేర్కోవడం మాత్రం ప్రస్తుతం కొంచెం రాజకీయంగా సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.